జరిగింది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోని కూడా ముందు మెడికవర్ హాస్పిటల్కి కేజీహెచ్ కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్ లోకి వచ్చారు. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు. అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితోని కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి ప్రెస్ కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్ గా కాంపెన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది. 24 గంటలు గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన 24 గంటలు గడవక ముందే ₹1 కోటి పరిహారము ప్రతి ఒక్క మృతుని కుటుంబానికి కూడా వెళ్ళింది. అతను మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి 24 గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినాయి. మేము చెక్కులు తీసుకెళ్ళి ఇవ్వడం కాదండి. 50 లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు 20 మందికి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 18 మందికి 25 లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇన్ని జరిగితే కాంపన్సేషన్ ఇవ్వలేదు. కాంపన్సేషన్ అంటే ఇతను కాంపన్సేషన్స్ గురించి ధర్నాల గురించి మాట్లాడతారు. తర్వాత ఏమైంది, ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ 150 కోట్లు. ఆ 150 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి. ఇంకొకటి ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుపడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని, నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాన్ని, స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి 50 కోట్ల రూపాయలు తీసుకొని 2 నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. ఇంతకు ముందు ఆ స్కూల్లా అని చూపించిన అది అలానే ఉంది. ఇదిగో అది ఏదో కాదు, నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది స్కూల్ బిల్డింగ్, ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ ని తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని 2 బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని 50 కోట్ల రూపాయలు, లిటరల్లీ 50 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు. వీళ్ళు నైతికత గురించి అదే విధంగా కాంపన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు. నేను అనుకున్నాను నేను ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి రైతు భరోసా వీటి గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నాను. కానీ ఎక్కడ యాజ్ స్క్రిప్ట్ అనమాట. నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళు కూడా అడుగుతా, కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి. ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి. కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు, వాళ్ళతో సరదాలు చేస్తాడు. అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. పోనీ పక్కన పెట్టండి. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది, నేను ఉండుంటే అది వచ్చేది. అరే ఇక్కడ బాధపడి 17 మంది చనిపోయారు, వాళ్ళకి వాళ్ళకి సహాయ చర్యలు ఏంటి, వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమి ఇస్తున్నావు, అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది, నేనుంటే వీళ్ళకి ఇంత అందుండేది. అన్నిటికన్నా కొసమరిపు ఏంటంటే ధర్నా. మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను. ధర్నా చేయాలంటే ముందెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి. మీ బాబాయ్ని చంపిన ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు, 5 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు, వాటి గురించి ధర్నా చేయి.